అయ్యా అన్నయ్య గారు అంటూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎడాపెడా వాయించేస్తోంది ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల. హస్తినిలో వైసీపీ చేసిన దీక్షకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదు అనే ప్రశ్నకు మూతోడు జవాబిచ్చారు షర్మిల. ఇందుకు షర్మిల ఇచ్చిన సమాధానం ఏంటి, ఈ సమాధానం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ నేత షర్మిల ఓ ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి, వైసీపీ నేతల హత్యలు, వారిపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఢిల్లీలో దీక్ష చేశారు కదా, దానికి కాంగ్రెస్ నేతలు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అందులో చాలా ప్రశ్నలు సంధించారు అన్నయ్య జగన్కు. జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుక, అంతేకాదు ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడ పరిస్థితులు ఎందుకు గుర్తొచ్చాయంటూ ఆవిడ సెటైర్లు వేశారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేశారా? నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా, వైఎస్ఆర్ వ్యతిరేకించిన మద్దతుతో బీజేపీకే జయగొట్టారు కదా, మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారంటూ ఏకిపారేశారు షర్మిల. అయితే షర్మిల ట్వీట్లో చాలా క్వశ్చన్స్తో పాటు కొన్ని రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి జగన్ ఇండి కూటమికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజమో కాదు దేవుడెరుగు, కానీ ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని ఆదిలోనే తుంచాలని చూస్తున్నారు షర్మిల. అందుకే వైసీపీ బీజేపీ బంధాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో బీజేపీతో ఉన్న తెర వెనుక బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విభజన హక్కులు, ప్రత్యేక హోదా అప్పుడెందుకు గుర్తు రాలేదు అంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు అనూహ్యంగా మణిపూర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు షర్మిల. మణిపూర్ ఘటనలు వైసీపీకి ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయని నిలదీస్తున్నారు షర్మిల. తాను చేసిన ట్వీట్లో జగన్ ఓ క్రిస్టియన్ అని అన్నారు ఆమె. అంతేకాదు మణిపూర్లో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతుంటే ఓ క్రిస్టియన్గా మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ షర్మిల క్రిస్టియన్ కార్డు కూడా వాడుతూ ఉన్నారు. నిజానికి వైసీపీ బలం దళితులు, క్రిస్టియన్లు కూడా. వారిని వైసీపీకి దూరం చేసి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఒకప్పుడు వీరంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్గానే ఉండేవారు, కానీ జగన్ ఎంట్రీతో వీరంతా వైసీపీ వైపు టర్న్ అయ్యారు. ఇప్పుడు వారిని తిరిగి తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా మద్దతుతో బీజేపీ పార్టీ నచ్చదని, కానీ మీరు ఆ పార్టీతోనే అంటగాగారని మరొకసారి గుర్తు చేశారు. క్రిస్టియన్లకు న్యాయం చేయాలని కనీసం గొంతెత్తలేదని గుర్తు చేస్తున్నారు షర్మిల. మణిపూర్ ఘటనపై సంఘీభావం ప్రకటించారా అని ఆవిడ నేరుగా ప్రశ్నించారు. సో వైసీపీ ఢిల్లీ దీక్షను కేవలం స్వలాభం కోసం, సొంత పార్టీ ప్రయోజనాల కోసం చేసింది మాత్రమే అని షర్మిల ఎస్టాబ్లిష్ చేస్తోంది. అందుకే తాము ఎలాంటి సంఘీభావం ప్రకటించలేదని క్లారిటీ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ తరఫున. షర్మిల ట్వీట్ మరికొన్ని విషయాలపై కూడా క్లారిటీ ఇస్తోంది. నిజంగానే ఇండి కూటమిలో చేరేందుకు వైసీపీ ప్రయత్నిస్తే అడ్డుకునే వారిలో తానే ఉంటానని షర్మిల చెప్పకనే చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది ఆవిడ. ఇలాంటి సమయంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు షర్మిల. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.